అసలు నిన్నేం జరిగింది పార్లమెంట్లో అనేది ఒకసారి చూద్దాం. నిన్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనాయి. అటు ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ పైన పాల్గామ్ ఉగ్రదాడుల నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని చంపారా, ఏం చేశారు అనేటువంటి ప్రశ్న అటు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే భారీ స్థాయిలో విరుచుకుపడ్డాడు. అటు సేమ్ టైం రాజ్నాథ్ సింగ్ కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేసినాడు. దీనిపైన చర్చ పెడతామని చెప్పడం జరిగింది నడ్డా వీళ్ళందరూ కూడా. అయితే ఇటు లోక్సభలో మాత్రం గందరగోళం చాలా పై స్థాయిలో జరిగింది. ఫస్ట్ మాట్లాడాల్సినటువంటి అంశమే ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అంశం మాట్లాడదాం. డొనాల్డ్ ట్రంప్ ఎట్లా భారత యుద్ధాన్ని నేను ఆపాను అని ఎట్లా చెప్పగలుగుతాడు, అతనికి దేశం మీద ఉన్నటువంటి హక్కు ఏందనేది ఇండియా కూటమి పక్షాలు లేవనెత్తున్నటువంటి అంశం. ఇక అటు ఎన్డీఏ కూటమి పక్షాలకు సంబంధించినటువంటి ఒక కౌంటర్ గట్టి స్థాయిలో లేనప్పటికీ కూడా 16 గంటల పాటు ఆపరేషన్ సింధూర్ పైన చర్చ చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందంటూ ఒక ప్రకటన అయితే వచ్చింది. సో మొత్తానికి ఈ వ్యవహారం పార్లమెంటు ఈ అంశం మీద కుదుపు జరుపుతూ ఉంటే సడన్గా ఈయన రాజీనామా చేయడం, ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం అనేది మరొక కుదుపులాగా అనిపిస్తూ ఉంది. నిన్న ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి 2 ప్రధాన ఘటనలు ఇవి. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.